హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో వార్ రూమ్ పై పోలీసుల దాడిని నిరసిస్తూ నిజామాబాద్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువజన మహిళా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చిన ఆందోళనకారులు ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తర్వాత జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ భవన్ ను కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం రౌడీ రాష్ట్రంగా తయారు చేస్తోందని యువజన సంఘం నాయకులు రామ్మూర్తి గోపి, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు చెప్పారు. బెంగాల్ తరహాలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని సిబిఐ విచారణ పొందుతున్న కూతురు కవితను ముందు కాపాడుకోవాలంటూ విమర్శించారు. చెప్పినందుకు దొంగ దడుచుకొని పోలీసులను ముందుకేసి పోలీసులను టీఆర్ఎస్ కార్యకర్తల లెక్క వాడుకుంటూ సునీల్ కనుగోలు గారు మా స్ట్రాటజిస్ట్ గారి ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది. అయితే ఆ దాడి జరిగినప్పుడు ఇదే పోలీస్ అధికారులు వారికి వత్తాసు పలుకుంటూ మా వాళ్ళ పైన కేసులు రిజిస్టర్ చేస్తూ అవాస్తవమైన బూటకాలను పుట్టించుకుంటా కాంగ్రెస్ పార్టీ మోరాలిటీని వీక్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ రాజకీయ కుతంత్రాలకు పాల్పడుతున్నారు. అయితే దీనికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీకి ఒక చిన్న సైజు ట్రైలర్ హెచ్చరిక లెక్క మేము కూడా మీ పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడానికి వెనుకకు రాము. ఈ పోలీసులను మీరు పట్టుకొని మమ్మల్ని బెదిరించలేరు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి వనికేది జనికేది కాదు అన్న విషయాన్ని విస్పష్టంగా వారికి చెప్పడానికి మాత్రమే ఈ నిరసన కార్యక్రమాన్ని నిజామాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్న